Welcome to HIP. I am Narasimha Reddy, Arithmetic faculty. Yes, this Sunday, N21 Grand Test, Arithmetic paper explanation. First question, Siri has enough money to buy 5 kgs of potatoes at the rate of 8 rupees per kg. How much can she buy for the same amount if the price is increased by 10 rupees per kg? సిరి వద్ద 5 కిలోల బంగాళదుంపలను కిలో 8 రూపాయల ధరతో కొనుగోలు చేయడానికి తగినంత డబ్బు ఉంది. కిలోకు 10 రూపాయలకు పెంచితే ఆమె అదే మొత్తానికి ఎంత కొనగలదు? సో ఏంటమ్మా మనకి ఎంత కొనగలదు? Listen. So ఏంటమ్మా మనకి Siri has bought enough money to buy 5 kgs of potatoes at the rate of 8 rupees per kg. So how much can she buy for the same amount? అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి 5 kgs of potatoes can purchase 8 rupees per kg. Yes, 8 rupees per kg. అంటే టోటల్ అమౌంట్ ఎంత వస్తుందమ్మా మనకి 40 rupees. సో what is that amount? 40 rupees. బట్ మనకేమడిగిన క్వశ్చన్ ఇక్కడ, సో హౌ మచ్ కెన్ సి బై ఫర్ ద సేమ్ అమౌంట్ అంటే what is the total amount? 40 rupees he expends. In this total amount, if the price is increased by 10 rupees per kg, సో కిలో 10 రూపాయలు పెరిగితే అదే అమౌంట్కు హౌ మెనీ కేజెస్ పొటాటోస్ ఈ కెన్ పర్చేస్ అంటే టోటల్ ఎంతమ్మా మనకి 40 రూపీస్. బట్ కిలో ఎంత అన్నాడు మనకి 10 రూపీస్. కిలో 10 రూపీస్ అయితే మనకి ఎన్ని కేజెస్ వస్తాయేమో పొటాటోస్? మనకి 4 కేజెస్ ఆఫ్ పొటాటోస్. ఓకేమ్మా, సేమ్ అమౌంట్ 40 రూపీస్ అమౌంట్, దట్ ఈజ్ అమౌంట్ విల్ బి ఇంక్రీజ్. బట్ 40 రూపీస్ దట్ ఈజ్ కిలో 10 రూపీస్, దట్ ఈజ్ హౌ మెనీ కేజెస్ ఆఫ్ పొటాటోస్ యూ కెన్ పర్చేజ్? 4 కేజెస్ ఆఫ్ పొటాటోస్. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 4 కేజెస్. ఓకేమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. Find the compound interest on 6,500 rupees for 2 years compounded annually if the rate of interest being 5% per annum during the first year, 6% per annum for the second year. Okay ma, 6,500 రూపాయలు వడ్డీ రేటు మొదటి సంవత్సరంలో సంవత్సరానికి 5% మరియు రెండవ సంవత్సరంలో 6% వడ్డీ రేటు చొప్పున ప్రతి సంవత్సరము వడ్డీ తిరగ కట్టబడిన 2 సంవత్సరాలకు వచ్చే ఏమడిగాడమ్మా మనకు? ఓన్లీ చక్ర వడ్డీ అడిగాడు. బట్ ఇక్కడ ఏంటమ్మా మనకి 6,200 రూపీస్ టు గివ్ వాట్ ఇస్ దట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్ వాట్ ఇస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 5% per annum. సెకండ్ ఇయర్ 6% per annum. దెన్ వాట్ ఇస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్? చూడమ్మా మనకి ఇయర్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ ఇయర్ సో ఏంటమ్మా మనకి 6,500 రూపీస్. సో ఫస్ట్ ఇయర్ ఎంత పర్సెంట్ అప్లై చేస్తుండమ్మా మనకి? 5%. సో 5% మీన్స్ వాట్ ఇస్ దట్? సో 0. అంటే ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందమ్మా మనకి? సో దట్ ఈజ్ 5 5 ఎంతమ్మా మనకి? 25. 5 6 ఎంతమ్మా మనకు? 30. అంటే వాట్ ఇస్ దట్? 325 రూపీస్. అంటే ఫస్ట్ ఇయర్ 6,500 రూపీస్ పైన 5% అప్లై చేస్తే నీకు ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందమ్మా? 325 రూపీస్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటమ్మా మనకు? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా? కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి మనకి? అమౌంట్కి ఇంట్రెస్ట్ యాడ్ అంటే ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ యాడ్ చేసి మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్లై చేయాలి. అదే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుందమ్మా? సేమ్ ఉంటుంది, మనకు ప్రాబ్లం లేదు అక్కడ. బట్ ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి? ఈ 6,500కి ఫస్ట్ ఇయర్ ఎంతమ్మా ఇంట్రెస్ట్? 325. 6,500 plus 325 that is equal to 6,825. Yes. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది అన్నాడమ్మా మనకు? సో సెకండ్ ఇయర్ వాట్ ఇస్ దట్? 6% per annum, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 6/100. సో దీన్ని మల్టిప్లై చేయండి. 6 5 ఎంతమ్మా మనకు? 30. 6 2 ఎంతమ్మా? 12. అంటే ఎంత మనకు? 15. 6 8 ఎంతమ్మా మనకి? 48. నెక్స్ట్ ఎంతమ్మా? 49. నెక్స్ట్ అగైన్ 6 6 ఎంతమ్మా? 36. 36 ఒక 4 అంటే ఎంతమ్మా? 40. సో బై 100 అంటే ఏమవుతుందమ్మా? 2 డిజిట్ తర్వాత డెసిమల్ అంటే ఎంత వస్తుందమ్మా మనకి? 409.50.
అంటే 409.50. సో 409.50. సో ఇప్పుడు మనకి 2 ఇయర్స్కి మనకు అడిగింది ఏంటమ్మా ఓన్లీ చక్రవడ్డీ. అంటే ఎంత వస్తుందమ్మా మనకి 5. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 9 + 5 ఎంత 14. నెక్స్ట్ అగైన్ 3 అగైన్ వాట్ ఇస్ దట్ 7. అంటే 2 ఇయర్స్కి మనకి సో వాట్ ఇస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ 734.5 రూపీస్. ఇన్ కేస్ అమౌంట్ అంటే ఈ 6,500 రూపీస్కి ఏం చేయాలి మనం ఇక్కడ ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. దట్ ఈజ్ 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా మనకి 734.50 రూపీస్. ఎస్ ఓకే అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. ద పాపులేషన్ ఆఫ్ హైదరాబాద్ 68,09,000 in the year 2011. If it is increases at the rate of 4.7% per annum, what will be the population at the end of the year 2015? Yes sir. 2011 సంవత్సరంలో హైదరాబాద్ యొక్క జనాభా 68,09,000. ఏడాదికి 4.7% చొప్పున పెరిగిన 2015వ సంవత్సరం చివరి నాటికి జనాభా ఎంత? సో ఇప్పుడు ఏంటమ్మా మనకి 2011 జనాభా ఇచ్చాడమ్మా. అంటే ప్రజెంట్ ఇప్పుడు 2011 జనాభా ఇచ్చాడు. ఈ 2011 జనాభా ఎంతమ్మా మనకు 68 lakhs ఎంతమ్మా మనకి 9,000 రూపీస్. దిస్ ఇస్ ద ఎవ్రీ ఇయర్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుందమ్మా మనకు 4.7. దిస్ ఇస్ ద 100% వాల్యూ. సో అప్పుడు 4.7 అంటే ఎంతమ్మా 104.7/100. బట్ ఇదేంటమ్మా 2011. ఇది 1 ఇయర్ అప్లై చేస్తే ఎంతమ్మా 2012. అట్లా ఎంతవరకు మనకమ్మా 2015. అంటే 2011 to 2015 అంటే సో ఇది 2012. అంటే మళ్ళీ ఏం అప్లై చేయాలమ్మా మనకి అగైన్ 104.7 ఎంత మనకి 100. నెక్స్ట్ అగైన్ 104.7/100. సో ఇదేంటమ్మా 2011. ఇక్కడ వరకు అప్లై చేస్తే 2012. నెక్స్ట్ ఏంటమ్మా 2013. ఇదేంటి 2014 ఇయర్ వరకు. బట్ మనకు అడిగింది ఏంటి 2015. అంటే మళ్ళీ దీనిపైన మళ్ళీ ఏం చేస్తాం మనం ఇక్కడ 104.7/100. ఇది మనం సింప్లిఫై చేయాలమ్మా. బట్ ఇది సింప్లిఫై చేయాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా మనకి. బట్ ఇక్కడ ఈ వాల్యూ అనేది ఆల్వేస్ ఏమవుతుందమ్మా మనకు అప్రాక్సిమేట్లీ వాల్యూ అమ్మా ఎగ్జాక్ట్లీ డెసిమల్లోనే వస్తుంది. ఇవి ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? సో బట్ ఎగ్జాక్ట్లీ క్యాన్సిల్ కావు. ఓకేమ్మా. సో అప్రాక్సిమేట్ వాల్యూ మనం ఐడెంటిఫై చేయాలి. బట్ ఇదెల్లా చేయాలంటే మనకి ఏమవుతుంది మళ్ళీ లెంతీ ప్రాసెస్ అవుతుంది. బట్ డిజిట్ సమ్ కూడా అప్లై చేద్దామంటే ఇది ఎగ్జాక్ట్లీ వాల్యూ కాదమ్మా మనకి. ఎందుకంటే ఇది ఆల్రెడీ 104.7 అంటే ఇక్కడ ఏంటమ్మా ఇవి అన్ని డెసిమల్ పాయింట్ అప్లై చేస్తే ఇక్కడ 2 డెసిమల్స్, ఇక్కడ 2 డెసిమల్స్, ఇక్కడ 2 డెసిమల్స్, ఇక్కడ 2 డెసిమల్స్. కానీ ఇక్కడ ఎక్కడైనా మనకి క్వశ్చన్లో డెసిమల్స్ ఇచ్చాడా మనకి లేదు. అంటే ఇది క్వశ్చన్లో మనకి అప్రాక్సిమేట్ వాల్యూగా అజూమ్షన్ చేసుకుంటేనా. బట్ ఇదెల్లా అప్లై చేయాలంటే మనకి ఏమవుతుందమ్మా మనకు లెంతీ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి బట్ అప్రాక్సిమేట్గా ఇంకొక మెథడ్ అప్లై చేద్దాం మనం. సో ఇంకొక మెథడ్ ఏంటంటే మనకి చూడమ్మా మనకి బట్ ఇది ఎగ్జాక్ట్ వాల్యూ వస్తే మనం ఈ మెథడ్ గెయిన్ చేయొచ్చు ఇప్పుడు. కానీ వాల్యూ క్యాల్కులేట్ చేయాలంటే లెంతీ ప్రాసెస్ అవుతుంది కాబట్టి బట్ అప్రాక్సిమేట్ మెథడ్ ఎలానో ఒకసారి చూద్దామమ్మా. అంటే ఎవ్రీ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అన్నాడమ్మా మనకి 4.7. అంటే ఎన్ని ఇయర్స్ ఉందమ్మా 2011 to 2015. అంటే 12, 13, 14, 12, 13. సో 11 ఇది మనకి ఎస్ 11, 12, 13, 14, 15. అంటే 4 times. అంటే 4 times. అంటే ఇది అప్రాక్సిమేట్ వాల్యూ అమ్మా ఎగ్జాక్ట్ వాల్యూ అయితే కాదు. అంటే పర్ ఇయర్కి 4.7 ఇంక్రీజ్ అవుతే ఓవరాల్గా 4 ఇయర్స్కి ఎంత యాడ్ అవుతుంది అంటే అప్పుడు ఏమొస్తుందమ్మా మనకి ఇది 28. సో 4 4 ఎంతమ్మా 16 + 2 అంటే ఎంతమ్మా 18. అంటే 18.8% అప్లై చేద్దాం. అంటే ఈ 18.8% దేనిపైన అప్లై చేద్దాం మనం ఇక్కడ 68 lakhs ఎంతమ్మా మనకి 9,000 పైన. సో క్యాల్కులేటింగ్ విత్ వాట్ ఇస్ దట్ 18.8% బై ఎంతమ్మా మనకి 100. ఇక్కడ డెసిమల్ రిమూవ్ చేస్తే మళ్ళీ ఏమవుతుందమ్మా 0. సో ఆల్రెడీ పర్సెంట్ రిమూవ్ అవుతున్నట్టు విధంగా మనకి 3 zeros ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అవుతుందమ్మా. క్లియర్. దీన్ని 100 + 8 అనుకుంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 6809. సో 100 అంటే ఏమవుతుంది 00. మళ్ళీ 6809 ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలమ్మా మనకు 88 times. 6809 ఇంటే ఎంతమ్మా 88 times మల్టిప్లై చేయండి.
ఓకేమా 1.88 అంటే ఇప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి ఇది సో 8 9 ఎంతమ్మా 72 8 8 ఎంతమ్మా మనకు 64 ఎస్ నెక్స్ట్ 64 నెక్స్ట్ అగైన్ వాట్ ఇస్ ద రిమైండర్ 6 8 6 ఎంతమ్మా మనకి సో 48 ఒక 6 అంటే ఎంతమ్మా మనకు 54 సో మళ్ళీ అగైన్ 8తో మల్టిప్లై చేస్తే ఎంతమ్మా 2 నెక్స్ట్ ఎంత అగైన్ 7 4 అగైన్ ఎంతమ్మా 4 నెక్స్ట్ ఎంతమ్మా 5 సో మొత్తం యాడ్ చేస్తే ఎంతమ్మా ఇది 2 9 నెక్స్ట్ అగైన్ 11 అగైన్ వాట్ ఇస్ దట్ 9 నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా 9 నెక్స్ట్ ఎంతమ్మా అగైన్ 5 అంటే 59,000 అంటే 5,99,192 సో 5,99,192 ఇప్పుడు దీన్ని మొత్తం యాడ్ చేస్తే ఎంతమ్మా మనకి వాల్యూ సో 2 సో ఎంతమ్మా అగైన్ 9 సో 9 + 1 అంటే ఎంతమ్మా 10 క్యారింగ్ 1 9 + 1 అగైన్ 10 సో నెక్స్ట్ అగైన్ 9 + 9 ఎంతమ్మా 18 అంటే 6 + 6 ఎంతమ్మా 12 అంటే 12,80,092 ఈ వాల్యూని ఏం చేయాలి మనము స్టార్టింగ్ వాల్యూకి అప్లై చేయండి ఎంతమ్మా స్టార్టింగ్ వాల్యూ 6 lakhs ఎంతమ్మా సో 60 ఎంతమ్మా మనకు 68 lakhs నెక్స్ట్ ఎంతమ్మా మనకి 9,000 దట్ ఈజ్ ఏంటమ్మా మనకి 29098 6 + 2 అంటే ఎంతమ్మా మనకి 10 8 అంటే అప్రాక్సిమేట్లీ ఎంతమ్మా 80,89,092 దీనికి నియరెస్ట్ వాల్యూ తీసుకోండి బట్ ఎగ్జాక్ట్ వాల్యూ కాదు దీనికి నియరెస్ట్గా అంటే 80 lakhs ప్లస్లో అంటే 80 lakhs సంథింగ్ ఎంత ఉందమ్మా మనకి ఏదైనా ఉందా మనకి ఇక్కడ సో ఫస్ట్ వన్ కదా మనకి ఇవన్నీ ఎలా ఉన్నాయమ్మా దీనికి బిలోనే ఉన్నాయి ఇక్కడ 61 lakhs రాదు ఇక్కడ ఇది వస్తుందా మనకు రాదు అంటే అప్రాక్సిమేట్లీ ఏది వస్తుంది మనకి 81,82,199 ఎందుకంటే మనకి ఎవ్రీ ఇయర్ 4.7 అంటే ఓవరాల్గా 4 yearsకి అప్లై చేస్తున్నాం కానీ ఇక్కడ ఏంటమ్మా మనకి ఫస్ట్ ఇయర్ పైన మనకేంటి 1 year పైన 68,90,000 దీనిపైన 4% వాల్యూ యాడ్ చేయాలా మనము ఎగ్జాక్ట్లీ మళ్ళీ 1 year తర్వాత వాల్యూ యాడ్ చేయలేదు బట్ క్యాలిక్యులేషన్ లెంతీ అవుతుంది కాబట్టి అప్రాక్సిమేట్ మెథడ్ అప్లై ఇస్తున్నాం ఓవరాల్గా ప్రతి ఇయర్కి 4.7 అయితే 4 yearsకి 18.8% ఈ 18.8% వాల్యూ ఎంతమ్మా మనకి వచ్చింది 12,08,092 సో స్టార్టింగ్ వాల్యూకి యాడ్ చేస్తే అప్రాక్సిమేట్లీ 80 lakhs కావాలి మనకి 80 lakhs నియరెస్ట్గా ఏది ఉందమ్మా మనకు 81 సో దట్ ఈస్ ద ఆన్సర్ నెక్స్ట్ సో ఇఫ్ అమర్ బారోడ్ P at X%, Banu borrowed Q at Y% per annum at simple interest at the same time. Okay ma? At the same time. Then the amount their debits will be equal after. Arun రుణం తీసుకున్న P X% వడ్డీ రేటుతో రుణం తీసుకుంటే అదే సమయంలో బాను సంవత్సరానికి Y% చొప్పున సాధారణ వడ్డీకి సో అప్పు తీసుకున్నాడు అప్పు వారి అప్పుల మొత్తం ఎన్ని సంవత్సరాల తర్వాత సమానంగా ఉంటుంది సో ఏంటమ్మా మనకి సో అమర్ P X% per annum ప్రకారం ఇంట్రెస్ట్ తీసుకున్నాడు అదేవిధంగా ఏమవుతుందమ్మా మనకి క్యూ అనేది ఎలా ఉంటుంది పీ కంటే సో మోర్ దెన్ ఓకే సో రుణము ఆల్రెడీ ఏమవుతుంది మనకి బాను కూడా ఏమవుతుందమ్మా మనకి Y% per annum ప్రకారం క్యూ రూపీస్ను అప్పుగా తీసుకున్నాడు బట్ ఎన్ని సంవత్సరాల తర్వాత వారి మొత్తము ఎలా ఉంటుందన్నాడు సమానంగా ఉంటుంది అంటే బార్వర్డ్లో ఫార్ములా ఏంటమ్మా అమౌంట్ ఈక్వల్ట్ సో బార్వర్డ్లో ఫార్ములా ఏంటి అమౌంట్ ఈక్వల్ట్ ఏంటమ్మా మనకు P × 1 + TR/100 ఇది జనరల్గా బార్వర్డ్లో ఫార్ములా అమ్మా మనకి ఎస్ సో ఇది అమౌంట్ సార్ రెండింటి యొక్క టైం పీరియడ్ ఎలా ఉంటుందమ్మా ఎన్ని సంవత్సరాల తర్వాత వాటి యొక్క అమౌంట్స్ ఈక్వల్గా ఉంటుంది అంటే టైం పీరియడ్ సార్ రెండింటిని అమౌంట్స్ ఈక్వల్ చేయండి అదే కదా మనకి ఏమన్నాడమ్మా మనకి సో మొత్తము ఎన్ని సంవత్సరాలు అంటే టోటల్ అమౌంట్స్ ఈక్వల్ చేస్తున్నాం అంటే అమర్ ఎంత అమౌంట్ అప్పుగా తీసుకుంటున్నాడమ్మా P ఆల్రెడీ పీనే ఉంది మనకి ఇక్కడ P ఎస్ 1 + టైం పీరియడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలా ఎంత శాతం ఇంట్రెస్ట్ అమ్మా మనకు X%. ఎస్ పర్సెంట్ అంటే ఏమవుతుందమ్మా మనకి /100 ఓకేమ్మా ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇంకొకరు ఏంటమ్మా మనకి సో దట్ ఈజ్ బాను Y% per annum చొప్పున క్యూను అప్పుగా తీసుకుంటున్నాడు అంటే అప్పుడు ప్రిన్సిపల్ ఏంటమ్మా మనకు క్యూ
దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 1 ప్లస్ టైం పీరియడ్ సేమ్ y% బై 100 ఏంటమ్మా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత బై 100. దీన్ని సింప్లిఫై చేస్తే అయిపోతుంది. బట్ ఇక్కడ ఏమన్నాడంటే క్యూ వాల్యూ పీ కంటే మోర్ దెన్ అన్నాడు, అంటే ఇది మాత్రం హైయెస్ట్ వాల్యూ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడమ్మా డైరెక్ట్ ఎలా తీసుకుంటే ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది, ఇది 100 అవుతుంది కదా, 100 ప్లస్ టీఎక్స్, ఇక్కడ 100 ప్లస్ టీవై, అంటే అప్పుడు 100 ఏమవుతుందమ్మా డైరెక్ట్గా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుందమ్మా 100. దీని ఇప్పుడు సో ఏంటమ్మా మనకి ఎక్స్పాన్షన్ తీసుకుంటేనే డైరెక్ట్గా ఎలా తీసుకోవచ్చు మనకి. సో ఇక్కడ ఏంటమ్మా మనకి సో పీ ఇంటూ 1 అంటే ఇప్పుడు ఏమవుతుందో మనకి పీటీఎక్స్. ఓకేమ్మా ఇక్కడ మనకి సారీ ఈ పీటీఎక్స్ని ఏం చేయాలి మనకు, దట్ ఈజ్ రైట్ సైడ్కి మూవ్ చేయండి. ఎందుకంటే క్యూ వాల్యూ అనేది ఎలా ఉందన్నాడు, మోర్ దెన్ పీ కంటే ఎక్స్ట్రా ఉందన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తామో మనకి ఇక్కడ దట్ ఈజ్ ఇక్కడ ఏమొస్తుందమ్మా మనకి ఎల్సిఎం ఎంత 100 కదా, మనకి 100 క్యూ. ఈ 100 క్యూని యువతలు తీసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా మనకి, సో వాట్ ఇస్ దట్ 100 పీ మైనస్ 100 క్యూ, 100 క్యూ ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు సో ఏమవుతుందమ్మా మనకి 100 క్యూ ఈక్వల్ టు ఇదేముంది క్యూటీవై, క్యూటీవై ఇది వాల్యూ యువతలకు పోతే ఏమవుతుందో మైనస్ దట్ ఈజ్ పీటీఎక్స్ తీసుకోండి. ఓకేమ్మా మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ టైం పీరియడ్. ఎస్ టైం పీరియడ్ కావాలంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి, సో టైం పీరియడ్ కావాలంటే ఇక్కడ ఏం చేయొచ్చు మనకి, సో దట్ ఈజ్ సో ఏంటమ్మా మనకి ఇక్కడ ఉండేది 100 క్యూ. సో ఏంటమ్మా మనకి 100 ఆఫ్ ఏమొస్తుంది మనకి క్యూ మైనస్ పీ రావాలి. సో ఇక్కడ ఏంటమ్మా క్యూ వాల్యూ పీ కంటే మోర్ దెన్ అంటే దట్ ఈజ్ ఏంటమ్మా మనకి ఇక్కడ తీసుకునేది, సో ఇక్కడ దట్ ఈజ్ లిజన్ ఎస్ ఈ వాల్యూ ఏంటమ్మా మనకి, సో ఇక్కడ 100 దట్ ఈజ్ 100 క్యూ. సో ఇప్పుడు ఏంటమ్మా డైరెక్ట్గా మనకి సో పీటీఎక్స్ ఈ ఇక్కడ ఏమొస్తుందమ్మా మైనస్ క్యూటీవై ఈక్వల్ టు 100 క్యూ. ఇక్కడ ఏంటమ్మా ఇది ఎల్సిఎం ఎంత 100 ఇంటూ పీ ఏమవుతుంది మనకు 100 ఇంటూ పీ అవుతుంది. ఇక్కడ మనకి ఏది కామన్గా టైం పీరియడ్, ఇక్కడ టైం పీరియడ్ కామన్గా తీసుకుంటే పిఎక్స్ మైనస్ ఏమవుతుందమ్మా మనకు క్యూవై, దెన్ ఇక్కడ 100 కామన్ తీసుకుంటే ఏముంటుంది మనకు క్యూ మైనస్ పీ అవుతుందమ్మా. క్లియర్? అంటే ఇప్పుడు ఏం కావాలి మనకి టైం పీరియడ్ కావాలి, దెన్ టైం ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 100, నెక్స్ట్ ఏమవుతుంది క్యూ మైనస్ పీ బై ఏమవుతుందమ్మా మనకు పిఎక్స్ మైనస్ క్యూవై, పిఎక్స్ మైనస్ క్యూవై దట్ ఈజ్ ఏదుందమ్మా మనకి 100 క్యూ మైనస్ పీ బై పిఎక్స్ మైనస్ క్యూవై. ఇంకా ఏదైనా ఏమైనా ఉన్నాయమ్మా మనకి ఇక్కడ లేదు కదా మనకి, సో క్యూ మైనస్ పీ కాదు మనకి, దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా బి ఆప్షన్ అవుతుంది. ఓకేమ్మా. సో ఇక్కడ నెంబర్స్ ఇవ్వకుండా ఏంటమ్మా మనకు లెటర్స్ ఇచ్చాడు, బట్ ఏమవుతుందమ్మా మనకి అమౌంట్ ఈక్వల్ టు ఏంటి పీ ఇంటూ 1 + TR / 100. సో పీ అనేవాడు ఏంటమ్మా మనకి దట్ ఈజ్ అమరు పీ రూపీస్ను సింపుల్ ఇంట్రెస్ట్గా తీసుకుంటున్నాడు. అదేవిధంగా నెక్స్ట్ ఏంటమ్మా బాను క్యూ రూపీస్ను సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారంగా తీసుకుంటున్నాడు. బట్ ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ దేర్ అమౌంట్స్ విల్ బి ఈక్వల్. సో అమౌంట్ ఈక్వల్ ఏంటమ్మా పీ ఇంటూ 1 + TR / 100 అప్లై చేస్తున్నాం. నెక్స్ట్ 720 was divided among P, Q or ST. The sum received by them was in ascending order in arithmetic progression. T received 40 rupees more than P. How much did Q receive? Okay ma 720 రూపాయలను P, Q or S మధ్య విభజించబడింది. T కూడా ఉందమ్మా. వారు అందుకున్న మొత్తము ఆరోహణ క్రమంలో మరియు అంక శ్రేణిలో ఉంది. పీ కంటే టీ 40 రూపాయలు ఎక్కువ పొందింది, అయితే క్యూ ఎంత అని అడిగాడు. బట్ మనకి సో ఏంటమ్మా మనకి అమౌంట్ ఏంటి పీ, క్యూ ఆర్ ఎస్ టీల మధ్య డివైడ్ చేస్తున్నాడు. అది కూడా ఏ ఆర్డర్లో అన్నాడు మనకి అసెండింగ్ ఆర్డర్ లేకుంటే ఏంటమ్మా అర్థమెటిక్ ప్రోగ్రెషన్. బట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఎలా ఉంటుందమ్మా మనకు ఏ ఇది ఇస్ ద ఫస్ట్ టర్మ్. బట్ నెక్స్ట్ ఏంటమ్మా ఏ ప్లస్ డి అంటే ఏంటమ్మా మనకు సో వీటి మధ్య కామన్ డిఫరెన్స్ ఎలా ఉండాలా కాన్స్టెంట్గా ఉండాలి. నెక్స్ట్ ఏంటమ్మా మనకు ఏ ప్లస్ 2D వీటి మధ్య కామన్ డిఫరెన్స్ ఎంత ఉందమ్మా డీనే కదా, ఏ ప్లస్ డి ఏ ప్లస్ 2D. నెక్స్ట్ అగైన్ ఏ ప్లస్ ఏమవుతుందమ్మా మనకి ఇది 3D. ఎస్ నెక్స్ట్ ఏమవుతుంది మనకి ఇది ఏ ప్లస్ ఏమవుతుందమ్మా 4D.
సో 5 మెంబర్స్ కంప్లీట్ అయ్యారు కదా. ఇది ఎలా రాస్తున్నా, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d, ఏ ప్లస్ 4d. దట్ ఈస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో అమౌంట్ డివైడ్ చేస్తున్నాడు. అది కూడా ఎలా ఉంటుంది మనకి, ఆరోహణ క్రమంలోనే ఉంటుంది. బట్ ఇక్కడ ఏమన్నాడమ్మా మనకు, పి కంటే టీ 40 రూపాయలు ఎక్కువ అన్నాడు. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ టీ ఉన్నాడు, ఇక్కడ ఏంటమ్మా ఏ ఉంది. టీ దట్ ఈజ్ పీ కంటే ఎంత ఎక్స్ట్రా ఉందమ్మా అంటే ఈ రెండింటి మధ్య మోర్ దెన్ లెస్ దెన్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే అప్పుడు ఎంత ఉందమ్మా ఎక్స్ట్రా 4dనే కదా. అంటే అప్పుడు ఈ 4d ఈక్వల్ టు ఎన్ని రూపీస్ ఎక్స్ట్రా అమ్మా మనకు 40 రూపీస్. దెన్ d ఈక్వల్ టు ఎంతమ్మా డైరెక్ట్గా మనకు 10 రూపీస్. అంటే ఇప్పుడు కామన్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి మనం ఈ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే అప్పుడు పి ఏ ఎంతమ్మా ఏ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ప్లస్ ఎంతమ్మా మనకు 10 రూపీస్. బి అంటే ఎంతమ్మా ఏ ప్లస్ ఎంతమ్మా మనకు 20 రూపీస్. నెక్స్ట్ ఎంతమ్మా మనకు ఏ ప్లస్ ఎంతమ్మా మనకి ఇది 30 రూపీస్. నెక్స్ట్ ఎంత అగైన్ ఏ ప్లస్ 40 రూపీస్. ఇది మనకి అంటే ఇప్పుడు 720 రూపీస్ ఎలా డివైడ్ చేయాలా, ఏ కామా ఏ ప్లస్ 10, ఏ ప్లస్ 20, ఏ ప్లస్ 30, ఏ ప్లస్ 40 టోటల్ యాడ్ చేయండి. ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ అంటే టోటల్ హౌ మెనీ ఇయర్స్ అమ్మా మనకు 5 ఇయర్స్. బట్ ఎంత ఉందమ్మా మనకి, సో 40 ప్లస్ 30 ఎంత 70, 70 ప్లస్ 20 ఎంతమ్మా మనకు 90, 90 ప్లస్ 10 ఎంతమ్మా మనకు 100. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా అమౌంట్ 720 రూపీస్. దట్ ఈజ్ 5a ఈక్వల్ టు, సో ఈ ప్లస్ 100 అవతలకి పోతే ఏమవుతుందమ్మా మనకి -100. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 620. ఎస్ 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 12 టైమ్స్. 5లో హౌ మెనీ టైమ్స్ 4 టైమ్స్. అంటే ఏ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా మనకు 124 రూపీస్ వచ్చింది. కానీ మనకు అడిగిన అమౌంట్ ఏంటమ్మా క్యూ ఎంత పొందును అన్నాడు. క్యూ అంటే ఎంత ఉందమ్మా మనకి ఏ ప్లస్ డి, ఏ ప్లస్ డి అంటే ఎంతమ్మా మనకు దట్ ఈజ్ సో క్యూ అంటే ఎంతమ్మా మనకు క్యూ ఇక్కడ మనకి ఏ ప్లస్ 10, ఏ అంటే ఎంతమ్మా మనకు 124 ప్లస్ ఎంతమ్మా మనకు 10, 124 ప్లస్ 10 అంటే దట్ బికమ్స్ ఎంతమ్మా మనకి ఇది 134 రూపీస్. సో what is that answer 134 rupees. Okay mom. Next, the mean weight of 3 students is 40 kgs. One of the student Ranga weight 46 kgs. The other 2 students Rahim and Reshma have the same weight. Find the Rahim weight. Yes sir. ముగ్గురు విద్యార్థుల సగటు బరువు 40 కిలోగ్రామ్స్. విద్యార్థుల్లో ఒకరైన రంగ 46 కిలోల గ్రాములు బరువు ఉన్నాడు. మిగతా ఇద్దరు విద్యార్థులు రహీం రేష్మా బరువు సమానం అయినా రహీం బరువు కనుగొనండి. ఎస్ ఇక్కడ ఏంటమ్మా మనకి 3 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. ముగ్గురు విద్యార్థుల యొక్క యావరేజ్ ఎంతమ్మా 40. సమ్ అంటే ఏం చేస్తామా డైరెక్ట్గా సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ నెంబర్స్. ఓకేమ్మా మొత్తం ఈక్వల్ టు ఏంటమ్మా యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. ఓకేమ్మా ఇది సగటు 40. మొత్తం ఎన్ని కేజెస్ అమ్మా ముగ్గురు విద్యార్థులు ఎన్ని కేజెస్ ఉంటారు మనకి ఇక్కడ 120 కేజెస్. ఓకేమ్మా సో ముగ్గురు విద్యార్థుల యొక్క టోటల్ బరువు ఎంతమ్మా 120 కేజెస్. ఇందులో ఈ ముగ్గురు విద్యార్థుల్లో ఒక 1 పర్సన్ రంగా వెయిట్ ఎంతమ్మా మనకు 46 కేజెస్. దట్ పర్సన్ వెయిట్ విల్ బి సబ్స్ట్రాక్ట్. సో what is the remaining 4. సో what is the remaining ఇక్కడ మనకి 1 11. సో 11 అంటే ఎంతమ్మా మనకి 11 మైనస్ 4 అంటే ఎంత వస్తుంది 7 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 74. బట్ ఒక విద్యార్థి వెళ్ళిపోయాడు. రిమైనింగ్ 2 స్టూడెంట్స్ రహీం అండ్ what is that రేష్మా దేర్ వెయిట్స్ విల్ బి ఈక్వల్. అంటే మిగిలిన విద్యార్థుల యొక్క టోటల్ వెయిట్ ఎంతమ్మా 74. వారిద్దరి బరువులు ఎలా ఉన్నాయి వెయిట్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్గా ఉందంటే ఒక్కొక్కరి బరువు అంటే అప్పుడు ఏం చేస్తామా డైరెక్ట్గా మనకి by 2. ఎస్ 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా డైరెక్ట్గా 2 3s. నెక్స్ట్ ఎంతమ్మా 2లో హౌ మెనీ టైమ్స్ 7 టైమ్స్. అంటే what is that వెయిట్ ఆఫ్ ది రేష్మా ఎంతమ్మా మనకు 37. సో what is that answer 37 kgs. నెక్స్ట్ for a certain article if the discount is 25%, the profit is 25%. if the discount is 10%, then the profit. ఒక నిర్దిష్ట వస్తువుపై 25% రాయితీ ఉంటే లాభం 25%, తగ్గింపు 10% అయితే లాభం ఎంత. ఓకేమ్మా సో ఇప్పుడు ఏంటమ్మా మనకు సో డిస్కౌంట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఏంటమ్మా మార్కెట్ ప్రైస్. 25% డిస్కౌంట్ ఇస్తే 25% ఏమన్నాడమ్మా గెయిన్ దట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఏమవుతుందమ్మా కాస్ట్ ప్రైస్. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి కాస్ట్ ప్రైస్ 100,
కాస్ట్ ప్రైస్ 100. దట్ ఈజ్ ఇప్పుడు గెయిన్ అన్నాడు కాబట్టి ఏమవుతుందమ్మా, సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా గెయిన్ మనకి, సో 125. అంటే కాస్ట్ ప్రైస్ 100, 25% గెయిన్ అంటే ఎంతమ్మా 125. ఇప్పుడు గెయిన్ పర్సెంటేజ్ ఎంతమ్మా 25/100 × 100 ఈక్వల్ అయిపోయింది. బట్ ఇప్పుడు మనకి ఇది ఎప్పుడు సెల్లింగ్ ప్రైస్ అంటే ఇక్కడ నీకు ఒక మార్కుడ్ ప్రైస్ ఉంటుంది. అంటే ఆ మార్కుడ్ ప్రైస్ పైన డిస్కౌంట్ అలో చేస్తున్నాడు. ఎంత డిస్కౌంట్ అమ్మా 25. ఇప్పుడు ఆ మార్కుడ్ ప్రైస్ నేను ఎక్స్ అనుకుంటామ్మా, ఎక్స్. ఈ ఎక్స్లో నేను ఎంత డిస్కౌంట్ ఇస్తామో మనకు 25%. 25% అంటే ఎంతకు సేల్ అవుతుందమ్మా మనకు 75/100. అప్పుడు ఎంతకు సేల్ అవుతుంది ఇది 125. ఎస్ 25 3s 25 ఎంతమ్మా 4s. దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 4 × 125 అంటే ఎంత వస్తుంది మనకు 500 ఎంతమ్మా 3. సో దిస్ ఈజ్ ద ఏంటమ్మా మనకు మార్కుడ్ ప్రైస్ 500/3. ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు అగైన్ రాయితీ, ద డిస్కౌంట్ ఈజ్ 10%. అంటే రాయితీ మళ్ళీ 10% అన్నాడు. రాయితీ అంటే ఇప్పుడు ఏంటమ్మా ఇదే కదా మార్కెట్ ప్రైస్. 10% రాయితీ అంటే ఎంతమ్మా మనకు 90 ఎంతమ్మా మనకు 100. ఇది మార్కెట్ ప్రైస్. దీనిపైన 10% డిస్కౌంట్ అంటే మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 10% డిస్కౌంట్ మీన్స్ 90/100. దట్ ఈజ్ 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. 3లో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి ఇది 30 times. 30 × 5 అంటే ఎంతమ్మా మనకు దట్ ఈజ్ 150. అంటే మార్కెట్ ప్రైస్ పైన 10% డిస్కో అలో చేస్తే వాట్ దట్ సెల్లింగ్ ప్రైస్ అమ్మా మనకు 150. దెన్ వాట్ ఇస్ దట్ గెయిన్ పర్సెంట్. కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 100, సెల్లింగ్ ప్రైస్ 10% డిస్కౌంట్ అలో చేస్తే వాట్ ఇస్ ద సెల్లింగ్ ప్రైస్ 150. 100 150 గెయిన్ ఆర్ లాస్, గెయిన్. హౌ మచ్ గెయిన్ అమ్మా డైరెక్ట్గా 50%. ఎందుకు ఇక్కడ 100 కదా మనకి. సో వాట్ దట్ ఆన్సర్ 50%. దట్ ఈస్ ద clear understanding. Next 38,500 rupees is divided among 8 men, 10 women, 10 children. Each man get 25% more than each woman, and each woman gets 25% more than each child. Find the amount received by each woman. Okay ma. So 38,500 రూపాయలు 8 మంది పురుషులు 10 మంది మహిళలు 10 మంది బాలుర మధ్య విభజించబడినది. ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ కంటే 25% ఎక్కువ, ప్రతి స్త్రీ ప్రతి బాలుడు కంటే 25% ఎక్కువ పొందుతాడు. ప్రతి స్త్రీ అందుకున్న మొత్తాన్ని కనుగొనండి అన్నాడు. బట్ ఇప్పుడు ఎలా డివైడ్ చేయాలి? బట్ ఇక్కడ ఎంతంటే ఎవ్రీ మెన్ ఈజ్ గాట్ 25% మోర్ దెన్ ఏ ఉమెన్. సో ఒక పురుషుడు స్త్రీ కంటే 25% ఎక్కువ తీసుకుంటున్నాడు అన్నాడు. అంటే వేజెస్ ఇస్తున్నాడు కదా, ఆ వేజెస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దీన్ని బేస్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఒక్కొక్క మెన్కి ఎంత వస్తుంది అమౌంట్, వేజెస్, వేతనాలు. అంటే అప్పుడు ఏంటమ్మా మనకు మెన్, నెక్స్ట్ ఏంటమ్మా ఉమెన్. సో ఇక్కడ ఏమన్నాడమ్మా మనకి ఇఫ్ ఈచ్ మెన్ గాట్ 25% మోర్ దెన్ ఉమెన్. అంటే ఉమెన్ ఏమవుతుందమ్మా మనకు 100. ఇది 25% అంటే ఎంతమ్మా 125. అంటే అప్పుడు 0 ఏమవుతుందమ్మా మనకి, సారీ డైరెక్ట్గా 25లో 5 times, 25లో ఎంతమ్మా 4 times. అంటే వాట్ ఇస్ దట్ 5:4. 5:4. అదేవిధంగా మళ్ళీ ఏమన్నాడు అగైన్ ఇఫ్ ఈచ్ ఉమెన్ ఈజ్ గాట్ 25% మోర్ దెన్ చిల్డ్రన్. మళ్ళీ అదే కదా మనకి ఈచ్ ఉమెన్ ఈజ్ గాట్ 25% మోర్ దెన్ చిల్డ్రన్. చిల్డ్రన్ అంటే మళ్ళీ ఏమవుతుందమ్మా 100. 25% మోర్ అంటే ఎంతమ్మా 125. మళ్ళీ అగైన్ 25 5s 25 4s. అంటే వాట్ ఇస్ దట్ 5:4. సో ఇప్పుడు ఇవేంటమ్మా వేజెస్. ఇక్కడ మెన్ ఉమెన్ ఉంది, ఉమెన్ చిల్డ్రన్ ఉంది. బట్ ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా మనకి, సో మిక్స్డ్ రేషియో ఏంటమ్మా మెన్, నెక్స్ట్ అంటే ఇది కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఏంటమ్మా ఉమెన్, నెక్స్ట్ ఏంటమ్మా చిల్డ్రన్. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? డైరెక్ట్గా 2 మల్టిప్లై చేయండి. ఎంతమ్మా మనకు 25, నెక్స్ట్ ఎంతమ్మా మనకి 5 4s ఎంత 20, 25 20, నెక్స్ట్ ఎంతమ్మా 16. అంటే ఈచ్ మెన్ గాట్ 25 rupees, ఈచ్ ఉమెన్ గాట్ 20 rupees, ఈచ్ చిల్డ్రన్ గాట్ 16 rupees. బట్ ఒక్క ఆడ ఎంతమంది ఉన్నారమ్మా, ఇదేంటి ఓన్లీ 1 మెన్కి. బట్ మనకి ఎంతమంది మెన్స్ ఉన్నారమ్మా మనకి ఇక్కడ 8 మెన్స్. అంటే ఒక్కొక్క మెన్కు 25 rupees అయితే 8 మెన్స్కి అమౌంట్ ఎంత వస్తుంది? అదేవిధంగా ఎంతమంది సో ఉమెన్స్ ఉన్నారమ్మా మనకు 10. అంటే ఇంటూ 10 ఒక్కొక్క ఉమెన్కు 20 rupees అయితే టోటల్గా 10 ఉమెన్స్కి. అదేవిధంగా చిల్డ్రన్స్ కూడా ఎంతమంది ఉన్నారమ్మా మనకు 10. ఒక్కొక్క చిల్డ్రన్కి 16 అయితే 10 చిల్డ్రన్కి ఎంత అమౌంట్ వస్తుంది?
ఇది మనకి అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి సో 8 5 ఎంతమ్మా 40 8 2 16 అంటే ఎంతమ్మా మనకి 200 ఇక్కడ కూడా ఎంతమ్మా 200 నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇది 160 దట్ ఈజ్ 0 0 0 క్యాన్సల్ అంటే ఎంతమ్మా మనకి 4 ఎనీ టైమ్స్ 5 టైమ్స్ నెక్స్ట్ 4 5 టైమ్స్ నెక్స్ట్ ఎంతమ్మా 4 అంటే దట్ ఈజ్ ఆ అమౌంట్ని ఏ రేషియోలో డివైడ్ చేయాలమ్మా 5:4 రేషియోలో డివైడ్ చేయాలి ఓకేమ్మా టోటల్ ఎంత మనకి 14 ఈ 14 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 38,500 రూపీస్ డైరెక్ట్గా 14లో 1 పార్ట్ 14 2 ఎంతమ్మా మనకి 28 అంటే వర్ ద రిమైండర్ 105 ఎస్ 14 7 ఎంతమ్మా 98 14 7 ఎంతమ్మా 98 వర్ ద రిమైండర్ అగైన్ 7 14 5 70 వర్ ద రిమైండర్ 0 అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 2750 అవుతుంది ఎస్ బట్ ప్రతి స్త్రీ అందుకున్న మొత్తాన్ని అంటే దెన్ ఫైండ్ ద అమౌంట్ రిసీవ్డ్ బై ఈచ్ ఉమెన్ బట్ 1 పార్ట్ ఈక్వల్ టు 2750 ఉమెన్ మొత్తం ఉమెన్స్ కంటే ఎక్కడమ్మా మిడిల్లో ఉండేది కదా మనకి ఉమెన్ అంటే ఎంతమ్మా మనకి 5 అంటే అప్పుడు ఏమవుతుందమ్మా సో 1 పార్ట్ ఈక్వల్ టు 2750 అయితే 5 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 5 into 2750 ఇది ఏంటమ్మా మనకి ఈ వాల్యూ అనేది టోటల్గా ఎంతమంది ఉమెన్స్ ఉన్నారమ్మా మనకు 10 ఉమెన్స్కి వచ్చే టోటల్ అమౌంట్ బట్ మనకు అడిగింది ఏంటమ్మా మనకి ఫైండ్ ద అమౌంట్ రిసీవ్డ్ బై ఈచ్ ఉమెన్ 1 ఉమెన్కి అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి 1 ఉమెన్కి అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి ఇది టోటల్ అమౌంట్ 5,2750 బై ఎంతమ్మా మనకి డైరెక్ట్గా ఇది సో ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు ఇక్కడ 10 ఉమెన్స్ కదా అంటే డివైడెడ్ బై 10 ఇప్పుడు మనకి ఏమవుతుందమ్మా ఈ 5 into 2750 10 ఉమెన్స్కి వచ్చే అమౌంట్ బట్ ఒక్క ఉమెన్ కంటే ఏం చేయాలి డివైడెడ్ బై 10 సో దట్ ఈజ్ 0 0 ఏమవుతుందమ్మా మనకు క్యాన్సిల్ అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు 5 5 ఎంతమ్మా 25 5 7 ఎంతమ్మా 35 అంటే ఎంతమ్మా మనకు 37 5 2 ఎంతమ్మా మనకు 10 అంటే ఎంత వస్తుంది మనకి 13 అంటే ఒక్కొక్క ఉమెన్కి వచ్చే అమౌంట్ ఎంతమ్మా మనకి 1375 రూపీస్ సో వర్ దట్ ఆన్సర్ 1375 నెక్స్ట్ సేమ్ if a discount of 10% allowed on the market price of an article, a shopkeeper gets a profit of 25%. If he offers a discount of 25% on the market price of the same article, then percentage of the profit or loss. ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్ అయితే సేమ్ అప్లికేషన్ ఒక వస్తువు యొక్క ప్రకటిత ధరపై 10% తగ్గింపును అనుమతించినట్లయితే దట్ ఈజ్ ఒక దుకాణదారుడు 25% లాభాన్ని పొందుతాడు అదే వస్తువు యొక్క ప్రకటిత ధరపై అతను 25% తగ్గింపును అందిస్తే అతని లాభ శాతం నష్టము ఎంత ఉంటుంది అన్నాడు సో ఏంటమ్మా మనకి ప్రకటిత ధరపై 10% రాయితీ దట్ ఈజ్ ఏంటమ్మా 25% గెయిన్ సేమ్ ఇంతకుముందు అప్లికేషన్ సో కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా మనకు 100 డిస్కౌంట్ అలౌ చేస్తే ఎంతమ్మా 25% గెయిన్ అంటే ఎలా ఉంటుందమ్మా గెయిన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఏంటమ్మా కాస్ట్ ప్రైస్ 100 25% గెయిన్ అంటే ఎంతమ్మా 125 ఇది క్లియర్ బట్ ఈ 25% గెయిన్ ఎప్పుడు అలౌ అవుతుంది ఇఫ్ ద డిస్కౌంట్ ఈజ్ అప్లైడ్ ఆన్ 10% విచ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ డిస్కౌంట్ ఈజ్ ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ మార్కెట్ ప్రైస్ అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇది మార్కెట్ ప్రైస్ దిస్ ఈజ్ ద వాట్ ఇస్ దట్ ఎక్స్ ఇప్పుడు దీనిపైన 10% డిస్కౌంట్ అంటే ఎంతమ్మా మనకి ఇది 90 బై ఎంతమ్మా మనకి 100 దట్ బికమ్స్ ఎంతమ్మా 125 ఇదే కదా దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 0 0 క్యాన్సల్ దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి సో 125 ఇంటే ఎంతమ్మా 10 బై ఎంత వస్తుంది మళ్ళీ అగైన్ 9 ఇది మనకి మార్కెట్ ప్రైస్ దీన్ని ఎంత సింప్లిఫై చేద్దాం ఇంకా క్యాన్సల్ కాలేదు వాల్యూ మళ్ళీ ఏమన్నాడు దట్ ఈజ్ ఇఫ్ ఈ ఆఫర్స్ డిస్కౌంట్ ఆన్ 25% ఆన్ ది సేమ్ మార్కెట్ ప్రైస్ ఇదే కదా మనకి ఈ మార్కెట్ ప్రైస్ పైన అగైన్ మళ్ళీ 25% డిస్కౌంట్ ఇవ్వాలి 25% డిస్కౌంట్ అంటే ఎంతమ్మా మనకు 75 బై ఎంతమ్మా 100 25 how many times 3 times 25 how many times 4 times again 3 లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకు 3 times again 2 లో ఎన్ని టైమ్స్ 5 times again 2 2s yes so 125 into 5 అంటే ఎంతమ్మా 625 by 6 అవుతుంది సో what is that 625 by ఎంతమ్మా 6 this is the what is that selling price so what is the cost price 100 ఇప్పుడు కాంట్ చూడమ్మా మనకి కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 100
సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా మనకి 625 బై ఎంతమ్మా 6. ఈ 6 ఇతలు తీసుకోండి, అప్పుడు ఏమవుతుంది క్లియర్గా 600 నెక్స్ట్ ఎంతమ్మా 625 అంటే 600 రూపీస్ 625 అంటే వర్ ద గెయిన్ ఆర్ లాస్ గెయిన్ ఎంతమ్మా గెయిన్ మనకి 25. సో గెయిన్ ఈక్వల్ ఎంతమ్మా 25. గెయిన్ పర్సంటేజ్ గెయిన్ బై వర్ ద కాస్ట్ ప్రైస్ 100. పర్సంటేజ్ మీన్స్ ఎంతమ్మా మనకి 100. 0 ఏమవుతుంది మనకి క్యాన్సల్. దట్ ఈజ్ 6లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 6 4s ఎంత 24. వర్ ద రిమైండర్ 1. దట్ ఈజ్ ఈక్వల్ ఏంటమ్మా 1/6 అంటే వర్ దట్ 4 1/6 ప్రాఫిట్. సో వర్ దట్ ఆన్సర్ 4 1/6 ప్రాఫిట్. ఓకే మా నైస్. 16 men can complete a piece of work in 29 days. 20 women can complete the same piece of work 58 days. 4 men and 10 women work together for 40 days. If only women were to complete the remaining work in 5 days, how many women would be required? Yes. 16 మంది పురుషులు ఒక పనిని 29 రోజుల్లో పూర్తి చేయగలరు. 20 మంది స్త్రీలు అదే పనిని 58 రోజుల్లో పూర్తి చేయగలరు. 4 మంది పురుషులు మరియు 10 మంది మహిళలు కలిసి 40 రోజులు పని చేస్తారు. మిగిలిన పనిని కేవలము 5 రోజుల్లో స్త్రీలు మాత్రమే పూర్తి చేస్తే ఎంతమంది మహిళలు అవసరము? ఓకేమా. ఇప్పుడు మనకి ఈ అప్లికేషన్ లాగా ఫైండ్ అవుట్ చేద్దాం. బట్ ఇక్కడ చూడండి, మనం స్మాల్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. 20 men can do a work in how many days అమ్మా 30 days అంట. ఫర్ ఎగ్జాంపుల్ 20 మంది పురుషులు ఒక పని 30 రోజుల్లో చేస్తే 1 డే వర్క్ అంటే ఏం రాస్తామో మనకి, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 1/30 అవుతుంది. దట్ ఈజ్ 1 men in 1 day వర్క్ అంటే ఏమవుతుందమ్మా మనకి 1/30 ఇంటే ఎంతమ్మా 20. అంటే ఈ రెండు యువతలకు వస్తే ఏమవుతుంది మళ్ళీ మల్టిప్లై అయ్యే కదా. అంటే ఒక రోజు చేసే పనికి ఈ రెండు ఈక్వేషన్స్ ఈక్వల్ చేస్తాం నేను డైరెక్ట్గా. సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని డైరెక్ట్ ఎలా అప్లై చేస్తా చూడండి. డైరెక్ట్ స్టెప్ తీసుకుంటా అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి 1 man and 1 woman డైలీ హౌ మెనీ ఎఫిషియన్సీ హౌ మెనీ పార్ట్స్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ దెన్ యూ కెన్ ఫైండ్ అవుట్. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి, సో డైరెక్ట్గా హౌ మెనీ మెన్స్ 16 men కెన్ డూ ఎ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్, దట్ ఈజ్ ఎంతమ్మా 29. దట్ ఈజ్ ఏంటమ్మా వీరి యొక్క ఎఫిషియన్సీ. అంటే 16 మంది 29 రోజుల్లో ఎంత అయితే కంప్లీట్ చేస్తారో దట్ ఈజ్ సేమ్. మళ్ళీ ఏమన్నాడమ్మా మనకి 20 women దట్ ఈజ్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారన్నాడు మనకి 58 days. దట్ ఈజ్ ఏమవుతుందమ్మా మనకి ఇది టోటల్ వీళ్ళు కంప్లీట్ చేసే వర్క్ ఇది సేమ్ ఉంటుంది. అంటే 20 మంది ఏంటమ్మా మనకి ఇక్కడ ఉమెన్స్, 20 మంది ఏంటమ్మా మనకు ఉమెన్స్ 58 డేస్లో ఎంతైతే వర్క్ కంప్లీట్ చేస్తారో 16 men 29 డేస్లో సేమ్ వర్క్ కంప్లీట్ చేస్తారు. కానీ బట్ 1 man దట్ ఈజ్ హౌ మెనీ పార్ట్స్ విల్ బి కంప్లీటెడ్ దెన్ యూ కెన్ నాట్ ఫైండ్ అవుట్. ఫస్ట్ దట్ ఈజ్ 1 man డైలీ హౌ మెనీ పార్ట్స్ విల్ బి కంప్లీట్ దెన్ యూ కెన్ ఫైండ్ అవుట్. ఒక పురుషుడు ఒక స్త్రీ డైలీ ఎన్ని భాగాలు కంప్లీట్ చేస్తారో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి మా డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి. మనకి 28లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా క్లియర్గా 2 times. 4లో ఎంతమ్మా ఇది 4 times. 4లో ఎంతమ్మా మనకి ఇది 5 times. అగైన్ 2లో ఎంతమ్మా మనకి ఇది 2 times. ఇంకా డైరెక్ట్ ఏముందమ్మా 2m ఈక్వల్ టు ఏంటి ఇక్కడ 5w. వర్ దట్ రేషియో ఆఫ్ మెన్ ఇస్ టు ఉమెన్ అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మెన్కి ఆపోజిట్ ఎంత ఉంది 5, ఉమెన్కి ఆపోజిట్ ఎంత ఉందమ్మా 2. అంటే 1 man డైలీ హౌ మెనీ పార్ట్స్ విల్ బి కంప్లీటెడ్ 5 parts. 1 woman డైలీ హౌ మెనీ పార్ట్స్ విల్ బి కంప్లీటెడ్ 2 parts. దెన్ ఇప్పుడు నేనేం ఫైండ్ అవుట్ చేస్తా టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఆ టోటల్ వర్క్ ఈక్వల్ టు ఏదైనా యూజ్ చేయండి అమ్మా, ఈ స్టేట్మెంట్ కానీ ఈ స్టేట్మెంట్ కానీ కంప్లీట్ చేయండి. బట్ ఇక్కడ ఎంతమంది ఉన్నారమ్మా 16 men అన్నాడు కదా. ఎస్ 1 man డైలీ హౌ మెనీ పార్ట్స్ విల్ బి కంప్లీటెడ్ 5 parts. 1 man డైలీ పార్ట్స్ 5 అయితే 16 men అంటే 16 into 5 ఎంతమ్మా 80 ఇంటే ఎంతమ్మా మనకు 29. ఇది ఏంటమ్మా టోటల్ వర్క్. లేదు దీన్ని యూజ్ చేస్తే అదే అవుతుంది. 1 woman డైలీ హౌ మెనీ పార్ట్స్ విల్ బి కంప్లీటెడ్ 2. 20 women అంటే ఎంతమ్మా 20 into 2 ఎంతమ్మా 40. 40 into 58 చేసిన మళ్ళీ అదే వస్తుంది మనకి. క్లియర్. సో ఇప్పుడు టోటల్ వర్క్ అంటే 8 9 ఎంతమ్మా మనకు 72. 8 2 ఎంతమ్మా 16. 16 ఒక 7 అంటే ఎంతమ్మా 23. ఓకేమా వాట్ ఇస్ దట్ 0. క్లియర్. ఇదిదా దిస్ ఇస్ ద టోటల్ వర్క్ 2320 parts వరకు కంప్లీట్ చేయాలి. ఎస్ బట్ ఏంటమ్మా 8 9 72, 8 2 16, 16 అగైన్ ఎంతమ్మా 7 23. ఎస్ మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ అగైన్ ఏమన్నాడు ఇక్కడ 4 men
and 10 women working in 40 days. ఇంకా డైరెక్ట్గా అప్లై చేద్దామమ్మా. 4 men 10 women can do your work in how many days? 40 days. డైరెక్ట్ అప్లై చేసుకుంటూ చూడమ్మా మనకి 4 men నెక్స్ట్ ఎంతమ్మా మనకు 10 women that is working in how many days? 40 days. That is 4 men. 1 man daily how many parts will be completed? 5. 4 men అంటే ఎంతమ్మా? That is 5 4s ఎంత? 20. Clear? అదేవిధంగా 10 women. 1 woman daily how many parts will be completed? 2. అంటే 10 into 2 ఎంతమ్మా మనకు? 20. అంటే దట్ ఈజ్ టోటల్ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తారమ్మా మనకు? 40. అంటే 4 men and 10 women that is working one day 40 parts will be completed. But working in how many days? 40 days. One day 40 parts, 40 days that is completed how many days? 1600 కంప్లీట్ చేస్తారు. బట్ టోటల్ వర్క్ ఎంతమ్మా? 2320. ఈ 2320 నుంచి 1600 మైనస్ చేస్తే వాట్ ఇస్ ద రిమైనింగ్ వర్క్ అంటే ఎంతమ్మా రిమైనింగ్? 0. నెక్స్ట్ ఎంతమ్మా? 2. ఎస్ అగైన్ ఎంతమ్మా మనకి ఇక్కడ? సో దట్ ఈజ్ 13లో 6 అంటే ఎంతమ్మా? 720. ఇది రిమైనింగ్ వర్క్ 720 పార్ట్స్ కంప్లీట్ చేయాలి. ఈ 720 పార్ట్స్ ఎవరు కంప్లీట్ చేయాలమ్మా? ద రిమైనింగ్ వర్క్ మిగిలిన పనిని కేవలము 5 రోజుల్లో స్త్రీలు మాత్రమే పూర్తి చేయాలి. 5 రోజుల్లో స్త్రీలు మాత్రమే పూర్తి చేయాలి. అంటే వన్ డే 1 ఉమెన్ డైలీ హౌ మెనీ పార్ట్స్ విల్ బి కంప్లీటెడ్? 2 పార్ట్స్. 5 డేస్లో ఎన్ని కంప్లీట్ అవుతుందమ్మా మనకు? 10. అంటే ఆ మిగిలిన పనిని 5 రోజుల్లో పూర్తి చేయాలి. దట్ ఈజ్ ఎవరు? ఉమెన్స్. 1 ఉమెన్ డైలీ హౌ మెనీ పార్ట్స్ విల్ బి కంప్లీటెడ్? 2 పార్ట్స్. అంటే 5 2 ఎంతమ్మా? 10. అంటే 0 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎంతమ్మా మనకు? 72. అంటే మిగిలిన పనిని 5 డేస్లో కంప్లీట్ చేయాలంటే ఎంతమంది స్త్రీలు అవసరం అవుతారమ్మా మనకు? 72. So what is that answer? 72. Okay ma? Yes sir. A man started his journey 40 minutes later than usual time due to family fight, but due to urgent work he increased his speed to 160% of his usual speed. So he reached 35 minutes earlier at this destination. What is the usual time taken by him for the journey? Okay ma? Yes sir. కుటుంబ తగాదాల కారణంగా ఒక వ్యక్తి తన ప్రయాణాన్ని సాధారణ సమయం కంటే 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించాడు. కానీ అత్యవసర పని కారణంగా అతను తన సాధారణ వేగము కంటే 160%కి తన వేగాన్ని పెంచుకున్నాడు. తద్వారా అతను తన గమ్యస్థానం చేరటానికి 35 నిమిషాలు ముందుగా చేరుకున్నాడు. అతను ప్రయాణానికి తీసుకున్న సాధారణ సమయము. బట్ డిస్టెన్స్ ఎలా ఉందమ్మా? క్వశ్చన్లో సేమ్ ఉంది. సో ఏంటమ్మా మనకి? సేమే కదా డిస్టెన్స్. సో ఇప్పుడు ఏంటమ్మా స్పీడ్ ఎలా ఉంది అంటే ఫస్ట్ ఎంతమ్మా నేను 100% అనుకుంటా. ఈ 100 ఎంతకి ఇంక్రీజ్ చేశాడమ్మా మనకు? 160%కి ఇంక్రీజ్ అయింది. సో 160%. దట్ ఈజ్ 0 క్యాన్సల్. 2లో ఎంతమ్మా? 5 times. 2లో ఎంతమ్మా? 8 times. డిస్టెన్స్ ఎలా ఉంటుందమ్మా? కాన్స్టెంట్స్. డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటమ్మా? ఫార్ములా టైమ్ ఇంటూ స్పీడ్. డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటే టైమ్ స్పీడ్ ఎలా ఉంటుందమ్మా? ఇన్వర్షనల్ ప్రపోర్షనల్. సో ఇన్వర్షనల్ ప్రపోర్షనల్ అంటే ఏం రాయించామా డైరెక్ట్గా మనకు? 8:5. ఓకేమ్మా? సో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఫస్ట్ ఎంతమ్మా మనకు? 40 minutes లేట్ అయింది, 35 minutes ఎర్లీ అన్నాడు. బట్ ఇట్లా లేట్ ఎర్లీ ఇచ్చినప్పుడు వీటి మధ్య గ్యాప్ ఎంత ఉందమ్మా? టైం మనకు 3 ఉంది. ఈ 3 parts ఈక్వల్ టు, సో ఇక్కడ ఏంటమ్మా లేటు ఎర్లీ ప్లస్ మైనస్ ఉంటే యాడ్ చేయాలి, 2 లేట్ ఉంటే మైనస్ చేయాలి. అవి గుర్తుపెట్టుకోండి. అంటే 40 + 35 అంటే ఎంతమ్మా మనకు? 75. ఇక్కడ 40 minutes లేట్, ఇక్కడ 35 minutes ఎర్లీ. సో ఎంతమ్మా? 75. 40 + 35 75. దెన్ 1 part ఈక్వల్ టు ఎంతమ్మా? సో ఎంత వస్తుంది? 25. ఇదేంటమ్మా మనకు? మినిట్స్. అంటే అతని సాధారణ సమయం అంటే ఏంటమ్మా? 100 స్పీడ్తో ట్రావెల్ చేస్తే ఎంత టైం పడుతుందమ్మా? 8. అంటే 1 part 25 అయితే 8 parts ఈక్వల్ టు 8 5 ఎంతమ్మా మనకు? 20. 8 2 ఎంతమ్మా? 16. 16 అంటే ఎంతమ్మా మనకు? 17 18. అంటే 180 minutes అవుతుంది. ఏమా సారీ 8 5 ఎంతమ్మా? 40. 8 2 ఎంతమ్మా మనకు? 16 ఒక 4. దట్ ఈజ్ ఎంతమ్మా మనకి? దట్ ఈజ్
సో 200 మినిట్స్ అవుతుంది. 200 మినిట్స్ అంటే దట్ ఇప్పుడు ఏంటమ్మా అవర్స్లోకి చేంజ్ చేశాడు. అవర్స్ అంటే 3 అవర్స్ ఎంతమ్మా 180, 1 అవర్కు 60, 3 అవర్స్ అంటే ఎంతమ్మా 180, 180 ప్లస్ 15 అంటే ఎంతమ్మా మనకి, సో ఎంత వస్తుంది 195, ఇది రాదు మనకి. సో 1 అవర్కి ఎంతమ్మా 60, 3 అవర్స్ 180, 180 ప్లస్ 20 ఎంతమ్మా 200 కదా. సో దట్ ఈస్ ద 3 అవర్స్ 20 మినిట్స్. ఓకేమ్మా 1 అవర్కు 60, 3 అవర్స్కి ఎంతమ్మా 180 ప్లస్ 20 అంటే ఎంతమ్మా 200, మనకి ఎంత ఉంది 200 మినిట్స్. Next, Arun and Tarun partners invested 12,500 rupees and 8,500 rupees respectively in a business. They agreed to share 60% of the profit equally and the remaining profit as divided on their respective capitals. If Arun gets 352 rupees more than Tarun profit on the business. So what is the question? Find out what is the total profit. So then profit on the business. అరుణ్ మరియు తరుణ్ భాగస్వాములు 12,500 రూపాయలు 8,500 రూపాయలు పెట్టుబడి పెట్టారు. వారు లాభంలో 60% సమానంగా మరియు మిగిలిన లాభాలను వారి వాటాల ప్రకారం పంచుకున్నారు. అందులో అరుణ్ తరుణ్ కంటే 352 రూపాయలు అధికంగా పొందుతుంటే ఆ వ్యాపారంలో వచ్చిన మొత్తం లాభం ఎంత? చూడమ్మా మనకి ఇది పార్ట్నర్షిప్ రిలేటెడ్ క్వశ్చన్. బట్ ఇక్కడ ఎలా ఉందమ్మా టైం పీరియడ్ సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఏంటమ్మా మనకి అరుణ్ నెక్స్ట్ ఏంటమ్మా తరుణ్. సో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తా. టైం పీరియడ్ ఈక్వల్గా ఉంటే ఇన్వెస్ట్మెంట్ రేషియోనే ప్రాఫిట్ రేషియో ఈక్వల్గా ఉంటుంది. ఎస్ దట్ ఈజ్ ఏంటమ్మా ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇక్కడ ఏం టైం పీరియడ్ లేదంటే టైం పీరియడ్ ఈక్వల్గా ఉంటే ప్రాఫిట్ ఈక్వల్ టు ఏంటమ్మా ఇన్వెస్ట్మెంట్. బట్ ఇంకా డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతుంది కదమ్మా. ఎస్ 5లో ఎంతమ్మా క్లియర్గా ఇది 525 అవుతుంది. 5లో ఎంతమ్మా మనకు 17 5 85. ఎస్ ఇది మనకి ప్రాఫిట్ రేషియో. కానీ ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఇచ్చాడు. ఏంటమ్మా కండిషన్ అబ్జర్వ్ చేయండి. సో కండిషన్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏంటి ఆ కండిషన్ మనకి దట్ ఈజ్ సో ఏంటమ్మా మనకి ఆ కండిషన్ ఏదో అబ్జర్వ్ చేయండి ఒకసారి. దట్ ఈజ్ ఏమన్నాడమ్మా మనకి సో లాభంలో 60% సమానంగా మిగిలిన లాభాన్ని అన్నాడు. అంటే టోటల్ ప్రాఫిట్ ఏమనుకుంటామా 100%. 100 ఈ 100లో 60% ఈక్వల్గా డివైడ్ చేశారు. ఓకేమ్మా ఈ 100లో 60% అంటే ఎంతమ్మా 100లో 16. ఓకేమ్మా ఈ 60 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా మనకు 40%. ఈ 40% ప్రాఫిట్ను దట్ ఈజ్ ఎలా డివైడ్ చేసుకుంటారు? దట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ది వాట్ ఇస్ దట్ దేర్ రెస్పెక్టివ్ క్యాపిటల్స్. వారి పెట్టుబడుల ప్రకారం పంచుకుంటారు. పంచుకుంటే అప్పుడేమన్నాడమ్మా అరుణ్ గెట్స్ 352 రూపీస్ మోర్ దెన్ తరుణ్ అన్నాడు. అంటే ఈ 40% ప్రాఫిట్ మనం డివైడ్ చేసుకుంటున్నాం. అప్పుడు మనకి ఆ 40% వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అరుణ్ గెట్స్ కంపారిజన్ విత్ తరుణ్ హౌ మెనీ రూపీస్ మోర్, హౌ మెనీ పార్ట్స్ మోర్ 8 కదా మనకి. ఎస్ ఏంటమ్మా అరుణ్ తరుణ్తో కంపేర్ చేస్తే ఎన్ని రూపీస్ ఎన్ని పార్ట్స్ ఎక్స్ట్రా ఉంది 8 ఉంది. క్లియర్. సో ఈ 8 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా క్వశ్చన్లో ఎన్ని రూపీస్ 352. ఎస్ డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 8 4s 32. మళ్ళీ 3 ఉంటుంది 8 4s ఎంతమ్మా 32. సో 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 44. దెన్ ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేస్తామా ఎంతమ్మా టోటల్ అంటే సో 40 25 ఒక 10 35. సో 35 ఒక 7 ఎంతమ్మా మనకు 42. ఎస్ 42 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత? దట్ ఈజ్ 42 ఇంటూ ఎంతమ్మా మనకి ఇది 44. ఇది ఎంతమ్మా మనకి దట్ ఈజ్ 40% వాల్యూ 42 ఇంటూ 44. ఎస్ మనం డివైడ్ చేసుకుంది ఎంతమ్మా 40%. అంటే 40% ఈక్వల్ టు ఎంతమ్మా 42 ఇంటూ ఎంతమ్మా 44. బట్ మనకు కావాల్సింది ఏంటి టోటల్ ప్రాఫిట్. టోటల్ ప్రాఫిట్ ఎంతమ్మా మనం తీసుకుంటుంది 100. అంటే ఫస్ట్ 60% ఈక్వల్గా డివైడ్ చేసినాం కదా అది కూడా యాడ్ చేయాలి. అంటే అప్పుడు ఎంతమ్మా మనకి 100 ఈక్వల్ టు హౌ మచ్ అంటే 100 ఇంటూ ఎంతమ్మా మనకి ఇది 42 ఇంటూ ఎంతమ్మా మనకి 44 బై ఎంతమ్మా మనకి 40. ఎస్ బై ఎంతమ్మా 40. సో దట్ ఈజ్ 0 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. దట్ ఈజ్ 4లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇది 11 టైమ్స్ పోతుంది. ఎస్ 4లో ఎంతమ్మా 11 టైమ్స్. అంటే 11 2s ఎంతమ్మా మనకు 22. 11 4s ఎంతమ్మా మనకి 44.
46 అంటే రిమైనింగ్ ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ 0 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టోటల్ ప్రాఫిట్ ఎంతమ్మా 4620 రూపీస్. సో వాట్ దట్ ఆన్సర్ 4620 రూపీస్. నెక్స్ట్, if the perimeter of a rectangle and square are equal, okay ma, and the ratio of the two adjacent side of the rectangle 1:2, then the ratio of the area of the rectangle and that of the square, okay ma, ఒక దీర్ఘచతురస్రం మరియు చతురస్రం యొక్క చుట్టుకొలతలు సమానంగా ఉంటే దీర్ఘచతురస్రం యొక్క రెండు ప్రక్క భుజాల నిష్పత్తి 1:2 అంటే అవి ఏంటమ్మా లెంత్ అండ్ బ్రెడ్త్. అయితే దీర్ఘచతురస్రం మరియు చతురస్రం యొక్క వైశాల్యాల యొక్క నిష్పత్తి. బట్ క్వశ్చన్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడమ్మా, ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ ఆర్ ఈక్వల్. సో వాట్ ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్, రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ అంటే ఏంటమ్మా 2 + b ఈక్వల్ టు స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఏంటమ్మా ఆల్ సైడ్స్ యాడ్ చేస్తే ఏంటమ్మా 4a. ఇది దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత, ఆల్ సైడ్స్ యాడ్ చేయండి. l + l b + b అంటే 2 కామన్ తీస్తే 2 of l + b. స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఏంటమ్మా 4a. ఇప్పుడు మనకి దీర్ఘచతురస్రంలో వాటి యొక్క రేషియో ఇచ్చాడు, డైరెక్ట్ వాటిని సబ్స్టిట్యూట్ చేయడం రేషియో కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు. అంటే 2 ఇంటూ ఎంతమ్మా మనకి 1 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 4a. ఎస్ ఎంతమ్మా మనకి 3 2 ఎంత 6 బై ఎంతమ్మా మనకి ఇది 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా a. దట్ ఈజ్ 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 3 టైమ్స్, 2లో ఎంతమ్మా 2 టైమ్స్ అంటే వాట్ ద సైడ్ ఎంతమ్మా మనకి ఇక్కడ 3/2 ఇది మనకి. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అండ్ స్క్వేర్. వాట్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్, సో వాట్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అంటే ఏంటమ్మా l × b. నెక్స్ట్ స్క్వేర్ అంటే ఏంటమ్మా మనకు a². l × b అంటే డైరెక్ట్ రేషియో ఎంత ఉందమ్మా 1:2 అంటే 1 × 2 అంటే ఎంతమ్మా మనకు 2 దట్ ఈజ్ ఏ ఎంత వచ్చిందమ్మా 3/2. 3/2 స్క్వేర్ అంటే ఎంతమ్మా, దీని స్క్వేర్ ఎంత 9 బై ఎంతమ్మా 4 9/4. 3/2 స్క్వేర్ ఎంతమ్మా 9/4. దీని రేషియో అంటే ఇక్కడ ఇతరులకు వస్తే ఏమవుతుందమ్మా మల్టిప్లై దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ 8:9 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 8:9. ఓకే మా. నెక్స్ట్, పైప్స్ P and Q టుగెదర్ can fill a tank in 16 hours, whereas pipe R alone can empty, ఇది గుర్తుపెట్టుకోండి, pipe R can empty the full tank in 24 hours. P and Q were opened together for 10 hours and then closed. Pipe R was then opened. The tank will be emptied by R. Okay ma. P మరియు Q గొట్టాలు కలిసి 16 గంటల్లో ట్యాంకును నింపగలవు. అయితే R మాత్రమే పైపును 24 గంటల్లో పూర్తి ట్యాంకును ఖాళీ చేయగలదు. ఓకే, P మరియు Qలు 10 గంటల పాటు తెరవబడి ఆపై మూసివేయబడ్డాయి. అనంతరము Rను ప్రారంభించారు. ట్యాంకు ఇప్పుడు R ద్వారా ఎంత సమయంలో ఖాళీ చేయబడుతుంది? బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా, P and QR కెన్ ఫిల్ ద ట్యాంక్, R మాత్రమే ఏంటమ్మా ఎంటీ, అది అబ్జర్వ్ చేయాలి. చూడమ్మా మనకి P and Q కెన్ ఫుల్ ఏ ట్యాంక్ ఇన్ హౌ మచ్ టైం ఎంతమ్మా మనకు 16 hours. 16 hours. ఎస్. అండ్ R కెన్ ఎంటీ ద ట్యాంక్ ఇన్ హౌ మెనీ అవర్స్ 24. ఎస్. ఇప్పుడు ఏంటమ్మా టోటల్ కెపాసిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ కెపాసిటీ అంటే ఏంటమ్మా ఈ రెండింటి యొక్క ఎల్సిఎం, ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంతమ్మా మనకు 48, ఇదే కదా 48. ఎస్, ఈ రెండింటి యొక్క మల్టిపుల్ ఏంటమ్మా ఎల్సిఎం 48. ఈ 48 16లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 3 టైమ్స్ ప్లస్ తీసుకుంటా, అంటే ఎవ్రీ 1 అవర్కు P and Qలు కలిసి 3 parts ఫిల్ చేస్తాయి, అంటే 3 liters ఫిల్ చేస్తాయమ్మా. అదే R మాత్రం ఏంటమ్మా 48 24లో ఎన్ని టైమ్స్ అమ్మా 2 టైమ్స్, అంటే ఎన్ని లీటర్స్ రిమూవ్ చేస్తుంది 2 liters రిమూవ్ చేస్తుంది. క్లియర్ అండర్స్టాండింగ్? ఇదేంటమ్మా P and Q దట్ ఈస్ వర్కింగ్ ఇన్ 1 hour 3 liters విల్ బి ఫిల్డ్, ఆర్ ఓన్లీ ఇన్ 1 hour 2 liters విల్ బి రిమూవ్డ్. బట్ ఇప్పుడు ఏమన్నాడమ్మా మనకి P మరియు Qలు 10 గంటల పాటు తెరవబడి ఆపై మూసివేయబడ్డారు. P and Q ఆర్ వర్కింగ్ 10 hours దెన్ విల్ బి క్లోజ్డ్. అంటే P and Qలు అంటే అప్పుడు ఏమవుతున్నాయమ్మా మనకి P and Qలు ఓపెన్ చేస్తే ఎన్ని అవర్స్ అమ్మా మనకు 10 hours ఓపెన్ చేసినారు. బట్ P and Q వర్క్ అవుతే 1 అవర్కి ఎన్ని లీటర్స్ ఫిల్ అవుతుందమ్మా మనకు 3, అంటే ఎంత వచ్చిందమ్మా మనకు 30 liters ట్యాంక్లోకి వాటర్ ఎంటర్ అయింది. నెక్స్ట్ ఆఫ్టర్ 10 hours P and QR will be closed
అగైన్ ఏమన్నాడమ్మా మనకి ఆర్ విల్ బి ఓపెన్డ్. ఆర్ అంటే ఏమవుతుందో ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేయాలంటే ట్యాంక్లో వాటర్ ఎంత ఉందమ్మా 30 లీటర్స్. ఈ 30 లీటర్స్ దట్ ఈజ్ 1 అవర్కి 2 లీటర్స్ రిమూవ్ చేస్తే మొత్తానికి ఎంత సమయంలో రిమూవ్ చేస్తుందమ్మా మనకు 15 అవర్స్లో అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 15 అవర్స్. ఓకేమ్మా. నెక్స్ట్, 2 trains are moving in opposite direction at 60 km/h, 90 km/h. Their lengths 1100 meters, 900 meters respectively. The time taken by them slower train to cross the faster train in seconds. Okay ma. రెండు రైళ్లు 60 km/h మరియు 90 km/h వేగముతో వ్యతిరేక దిశలలో కదులుతున్నాయి. వాటి పొడవులు వరుసగా 1100 మరియు 900 మీటర్స్. వేగవంతమైన రైలు సెకండ్లలో దాటడానికి నెమ్మదిగా ఉండే రైలుకు పట్టే సమయం. బట్ రెండు రైలు ఎలా ఉన్నాయమ్మా ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి. బట్ ఆ స్పీడ్లు కూడా ఇచ్చాడు. చూడమ్మా మనకి ఇక్కడ డిస్టెన్స్ ఒక డైరెక్ట్ క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు ఏం కావాలి టైం కావాలి. టైం ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా డిస్టెన్స్ బై స్పీడ్. బట్ ఇక్కడ ట్రైన్లో ఏంటమ్మా మనకి ఇఫ్ ఎ ట్రైన్ కెన్ క్రాసింగ్ ఏ ఎలక్ట్రిక్ పోల్. ఒక రైలు ఒక ఎలక్ట్రిక్ స్తంభాన్ని దాటి వెళ్ళిందంటే డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటమ్మా ట్రైన్ లెంత్. అదే ఒక ట్రైన్ దట్ ఈజ్ ఇట్ విల్ బి క్రాసింగ్ ఏ ప్లాట్ఫామ్. ఒక ఏంటమ్మా బ్రిడ్జిని క్రాస్ చేసిందంటే దట్ ఈజ్ లెంత్ ఈక్వల్ టు ఏంటమ్మా ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్. బట్ ఇక్కడ ఏమవుతుందేమో మనకి 2 travels are running in opposite direction. If the 2 trains can crossing opposite direction or same direction, then distance equal to sum of the length of the 2 trains. That is the any direction, but 2 trains ఏంటమ్మా మనకి లెంత్ విల్ బి యాడెడ్. బట్ ఇప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 1100. నెక్స్ట్ ఏంటమ్మా 900. 1100 ప్లస్ 900 అంటే ఎంతమ్మా మనకు 2000 అవుతుంది. ఇది నెక్స్ట్ ఏంటమ్మా స్పీడ్ ఏ డైరెక్షన్లో ఉందమ్మా వ్యతిరేక దిశలో. సేమ్ డైరెక్షన్లో స్పీడ్ ఉంటే ఏంటో రిలేటివ్ స్పీడ్ మైనస్, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ఏమవుతుందమ్మా ప్లస్ అవుతుంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ప్లస్ అవుతుంది. అంటే అప్పుడు ఎంతమ్మా మనకు 90 + 60 ఎంతమ్మా మనకు 150. సో ఇదేంటమ్మా మీటర్స్లో ఉంది. ఇదేంటమ్మా మనకు km/h స్పీడ్. km/h మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలంటే 1 km/h ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ పర్ సెకండ్స్ 5/18. సో 18 అంటే అప్పుడు ఏమవుతుందో డైరెక్ట్గా 5/18 అంటే దట్ ఈజ్ 18 డైరెక్ట్గా న్యూమరేటర్కి మూవ్ చేస్తాం. క్లియర్? ఎస్ 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. 5లో ఎనీ టైమ్స్ 3 5 3లో ఎంతమ్మా 6 టైమ్స్. 5 5 ఎంతమ్మా 25. 25లో ఎనీ టైమ్స్ అమ్మా 8 టైమ్స్. ఓకేమ్మా 8 అంటే 8 6 ఎంతమ్మా మనకి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 48. అంటే ఎంత టైం పడుతుందమ్మా మనకు వేగవంతమైన రైలు దట్ ఈజ్ నెమ్మదిగా ఉండే రైలు దాటడానికి వెళ్ళే పట్టు సమయం అంటే 48 seconds. దట్ ఈజ్ వాట్ ఇస్ ఆన్సర్ 48 seconds.